ఈ 5వ మాటను బట్టి మీకు నేను 2 విషయాలే చెప్పాలనుకుంటున్నా, ఎక్కువ చెప్పను. 5వ మాట గురించి, ఈ మాట ఎందుకు పలికాడు, ఏ మాట, దప్పికొనుచున్నాడు అనే మాట ఎందుకు పలికాడు, ఈ మాటలోని అర్థం ఏమిటి, ఈ 2 విషయాలను బట్టి చెప్పి దీని ప్రకారంగా మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది వివరంలోను కంక్లూజన్ చేస్తా. ఏమంటారంటే, మొదటగా ఈ మాట ఎందుకు పలికాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వాస్తవానికి యేసుక్రీస్తు వారి పరిస్థితి ఆ సమయంలో సెలవేసినప్పుడు ఎలా ఉంది? బ్రతకడానికి ఏమాత్రం అవకాశం లేదు, ఉందా? ఆ సమయంలో దాదాపు 5వ మాట పలుకుతుందంటే ఇంకా చావుకు దగ్గరలో ఉన్నాడు, ఇంకా లేదు, ఇంకో 2 మాటలు మాట్లాడితే ఇక అయిపోతాడు, ఆయన తన ప్రాణాన్ని అర్పించుకుంటాడు. ఇంకా ఏ సమయం లేని పరిస్థితిలో, అసలు అవకాశమే లేని పరిస్థితిలో ఆయన ఏమంటున్నాడు, చనిపోతాడు అనే విషయం యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు. తెలుసా తెలీదా? అంటే నేను అడిగినప్పుడు కొంచెం గట్టిగా సమాధానం చెప్పండి, మీకు అర్థం అవుతుందా లేదని నాకు అర్థం అవుద్ది. తెలుసా తెలీదా యేసుక్రీస్తు వారికి? తెలిసినా సరే, ఆయన చనిపోతాడు అని తెలిసినా సరే, అంటే వాస్తవానికి వాటర్ తాగినా చనిపోతాడు, తాగకపోయినా అంతే కదా. ఆ సమయం ఆయనకి యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు, అయినా సరే ఆ మాట పలుకుచుండు. తాగితే ఒకవేళ ఇంకొంచెం బతుకుతానడానికి లేదు, తాగకపోయినా బతుకుతానడానికి గ్యారంటీ లేదు. అయినా సరే ఆ మాట ఎందుకు పలికాడు అనేది మనం మొదటగా ఆలోచించుకుంటే, లేఖనము నెరవేర్పు కొరకే మాటను పలికినట్టుగా చూడగలం. ఒకసారి మళ్ళీ అదే అధ్యాయం 28, 29 క్లుప్తంగా చదువుకుందాం ఒకసారి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసుక్రీస్తు వారు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. ఓకే. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి విశ్వపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇది ఎప్పుడు జరిగింది? ఈ 5వ మాట పలికిన తర్వాత ఆయనకి అందించిరి. ఇది ఇలా జరిగిద్దని, యేసుక్రీస్తు వారు ఈ మాట పలుకుచాడని, అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందే దేవుడు దావీదు గారి ద్వారా రాయించడం జరిగిందనమాట. ఆ మాట మనం చూసుకుంటే కీర్తనలు 69, 21వ అధ్యాయం చదువుకుందాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ మాట ఎప్పుడు రాయబడింది? యేసుక్రీస్తు వారు పుట్టారు అప్పటికి. యేసుక్రీస్తు వారు పలికాడు ఆ మాట. పలకక ముందు, ఆయన పుట్టక ముందు ఆయన ఏ విధంగా పలుకుతాడు, ఏ విధంగా పలికితే అక్కడున్న ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు అంటే, నాకు ఆహారముగా పెట్టిరి, చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు ఏమి ఇచ్చారంట? చిరకను తాగనిచ్చిరి. ఇదే మాటగా మనం యోహాను సువార్తలో చదువుకుందాం. మనం ఏ మాట? యోహాను సువార్త 19:28 ఇదే ఉంది. అంటే ఎప్పుడు అంటే దేవుడు దావీదు గారి ద్వారా రాయించిన మాటను యేసుక్రీస్తు వారు శిలువలో ఈ 5వ మాటగా పలకటం జరిగింది. అంటే లేఖనము నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు వారు ఎన్నో మాటలు పలికాడు, ఎన్నో పనులు చేశాడు, ఎంతో శ్రమను కూడా అనుభవించాడు. అర్థమవుతుందండి మీ అందరికీ? ఇంకా దిక్కులు చూసే పనిలోనే ఉన్నారు. అర్థమయ్యేటట్టుగానే చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇంకా అర్థం కాకపోతే ఇంకా చెప్పండి, ఇంకా క్లుప్తంగా చెప్తా. కొంచెం సదురుడు ఆపితే ఒక సమయం దేవుడి సమయం కాబట్టి వృధాగా పోకూడదని నా ఆశ. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు పలికాడంటే ఈ మాట మనం ఏం చెప్పాలి? ఫస్ట్ లేఖనము నెరవేర్పు కొరకు దావీదు గారి ద్వారా ముందుగానే రాయించిన మాటను యేసుక్రీస్తు వారు ఈ 5వ మాటగా పలకడం జరిగింది. ఈ 5వ మాటతో కాకుండా ఎన్నో మాటలు పలికాడు, ఎంతో శ్రమను కూడా తనకు అనుభవించాడు. ఎందుకంటే తండ్రికి ఉన్న సంకల్పాన్ని యేసుక్రీస్తు వారు నెరవేరుస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేనా కాదా? తండ్రికి ఒక సంకల్పం ఉంది యేసుక్రీస్తు వారి మీద. ఆ సంకల్పాన్ని యేసుక్రీస్తు వారు నెరవేరుస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అదే తండ్రికి నేడు నీ పట్ల నా పట్ల కూడా ఒక సంకల్పం ఉంది. అర్థమైందా? అప్పుడు యేసుక్రీస్తు వారిపై ఎలా అయితే ఒక సంకల్పం తండ్రికి ఉందో, ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు నేను చెప్పే పరిస్థితుల్లో కూడా మనపై కూడా తండ్రికి ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎవరు ఎదుట? దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలంట, నిర్దోషులుగా ఉండాలంట. జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అంటే ఈ వాక్యం మనకి ఏమైనా సెలవిస్తుంది మన గురించి? ఫస్ట్ మనం జన్మించింది ఎవరి కోసం అంట? రెస్పాండ్ రావాలి. ఎవరి కోసం అంట? ఎవరి కోసం? రెండవదిగా అలా చూసుకుంటే మనం బ్రతికినంత కాలం మనం ఎలా దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. ఇంతేగా సెలవిచ్చేది, ఇంతేనా కాదా? మరి మనం అలా ఉంటున్నామా? మనం బతికినంత కాలం ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎట్టాగైతే తండ్రికి ఒక సంకల్పం ఉందో అది ఆయన నెరవేర్చారు, మనకు కూడా తండ్రికి ఒక సంకల్పం ఉంది. పరిశుద్ధులుగా ఉండాలంట, నిర్దోషులుగా ఉండాలంట. అసలు మనం పుట్టిందే ఆయన కోసం అంట. మరి అలా ఉంటున్నామా లేదా? ఒకసారి యేసుక్రీస్తు వారేమో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, నెరవేర్చట్లేదా? యేసుక్రీస్తు వారేమో మరణించేంత వరకు కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మరణించాడు. మనమైతే మన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మరణిస్తున్నామా, లేక మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మరణిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. అవునా కదా? వాస్తవానికి ఆయన ఎలా తండ్రి చిత్తం ఎలాగుందో అలా జరిగించాడు. మన పట్ల కూడా తండ్రి చిత్తం ఎలాగుందో అలా వాక్యం సెలవిస్తుంది. మన తండ్రి యేసుక్రీస్తు వారేమో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ మరణించిండు. మనం కూడా యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ యేసుక్రీస్తు వారి వలె మరణిస్తున్నామా, లేదా మన ఇష్టానుసారంగా జీవిస్తూ మరణిస్తున్నామా? పరిశుద్ధత లేకుండా జీవించుకుంటూ ఒకానొక సమయంలో మనం మరణిస్తే మనం పరలోకపు తండ్రిని చూడలేము. చూస్తామా, చూడలేమా? ఈ మాట కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే పరిశుద్ధత లేకుండా మనం ఎవరం కూడా ప్రభువుని చూడలేము. అదే కదా? మరి ఇప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా, అపరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఒకవేళ నిజంగానే మనం అపరిశుద్ధంగా జీవిస్తున్నామంటే కొన్ని లక్షణాలు కానీ కొన్ని అలవాట్లు కానీ మనం కలిగి ఉన్నట్టుగా కూడా మనకి లేఖనాలు కూడా రాయబడింది. అది కూడా కలిగి చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వమును దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమములను మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మనల్ని అపవిత్రపరచును అంటే మనం పరిశుద్ధంగా జీవించకుండా అపరిశుద్ధంగా జీవిస్తున్నామంటే ఇప్పుడు మనం చదవబడిన లేఖనాలలో ఏదో ఒకటి మనం కలిగి జీవిస్తున్నామనే మనం గుర్తించాలి. అర్థమవుతుందా? ఇది మొదటి మాట. అంటే యేసుక్రీస్తు వారు ఆ మాట ఎందుకు పలికాడు, ఆయన పలకడానికి గల కారణం ఏంది? యేసుక్రీస్తు వారికైనా మన గురించి కూడా తండ్రి ఏం పలికాడు, మనం ఎలా ఉండాలి, మనం ఏం పలుకుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం. ఇది మొదటి మాటగా మొదటి వివరణ మీకు ఇచ్చాను. ఇప్పుడు రెండవదిగా దప్పిక కొనుచున్నాడు అనే మాటకు అర్థం ఏంటి? ఫస్ట్ ఏమో దప్పిక కొనుచున్నాడు ఎందుకు అన్నాడో తెలుసుకున్నాం. ఇప్పుడు దప్పిక కొనుచున్నాను అనే మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి దప్పిక శరీర దప్పిక, ఆత్మ దప్పిక? ఫస్ట్ చెప్పండి గట్టిగా. ఏ దప్పిక? ఆత్మ దప్పిక. అవునా కదా? మరి ఖచ్చితంగా అది ఆత్మ దప్పికే వాస్తవానికి. మరి ఆ ఆత్మ దప్పిక ఏంటి? యేసుక్రీస్తు వారి దప్పిక ఆత్మ దప్పికే. వెరీ గుడ్. ఆ ఆత్మ దప్పిక ఏంటి?
దేవుని ప్రేమను, కరుణను, రక్షణను మనకు అందించేది. అలాగే మన పాపాలను క్షమించి మనల్ని ఆయన వైపు నడిపించేది. అదే ఆయన దప్పిక. ఇలా చూసుకుంటూ పోతే దేవుని యొక్క ప్రణాళికను సంపూర్తి చేసి, అర్థమైందా, మనల్ని ముందుకు నడిపించేదే ఆయనకున్న దప్పిక. అదే ఆయన దప్పిక. అయితే ఆ దప్పిక ఏంటి అనేది కొంచెం ఒక ఉదాహరణగా ఒక మాట మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడటం జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటది. మా యోహాను సువార్త 4వ అధ్యాయం నుంచి 1 నుంచి 42 వరకు చదువుకుంటే సమరయ స్త్రీతో ఏమని మాట్లాడారు, సమరయ స్త్రీ ఏమని సమాధానం ఇచ్చింది, ఇవన్నీ మనకు కనపడితే మొత్తం చదువుకోవద్దు, కానీ నేను వివరంగా చెప్తా. అక్కడ ఏమని మనం అర్థం చేసుకుంటామంటే, ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తారు, ఒక దగ్గరికి. ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు దాహం అని యేసుక్రీస్తు వారు అడుగుతారు అడగడా? చెప్పాలా? అడిగితే అక్కడ దాహం అడిగినట్టుగా ఉంటది కానీ తాగినట్టుగా ఆ వచనాలలో కనపడదు. మరి ఏం చేశాడు అక్కడ? దాహం అడిగాడు, దాహం తాగలేదు. మరి ఏం చేశాడంటే ఆ స్త్రీతో మాట్లాడి ఆమె చేసిన పాపాన్ని ఆమెకే గుర్తు చేసి ఆమెను రక్షణ మార్గంలోకి నడిపించాడు అనమాట. అంతేకాకుండా ఆమెతో పాటు ఆ ప్రదేశంలో ఉన్న అనేక మంది సమరయులను అక్కడ దేవుని మార్గంలోకి నడిపించినట్టుగా మనం చూడగలము. యోహాను సువార్త 4వ అధ్యాయం 39, 40, 41, 42 చదువుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, సాక్ష్యం ఇచ్చిన అంటే ఎవరైతే స్త్రీతో మాట్లాడిండో యేసుక్రీస్తు ఆ సాక్ష్యం ఇచ్చిన స్త్రీని బట్టి అంట, ఆ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే యేసుక్రీస్తు వారు ఉన్న మాటలను బట్టి ఆయన నమ్మి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ పిలిపించి అక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా విశ్వసించేలాగా చేసింది ఫస్ట్ ఈ సమరయ స్త్రీ. నెక్స్ట్ 40. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఎన్ని దినాలు ఉన్నారంట? 2 దినాలు ఉన్నారంట. 41 చూద్దాం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి అంటే అక్కడ ఉన్న వారందరూ ఫస్ట్ ఏమో ఆమె చెప్పిందని వచ్చారు, ఆమె చెప్పిందని విన్నారు, ఆమె చెప్పిందని నమ్మారు. ఈ 41 వచ్చేవాడికి ఏమనుంది? ఇక మీదట నీవు చెప్పిన మాటలు బట్టి కాక 42 చదువుకుందాం. మా మటుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. అంటే ఎటువంటి దప్పిక కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు? ఈ విధమైన దప్పిక కలిగి ఉండడమే యేసుక్రీస్తు వారు. వాస్తవానికి ఆ సమయాల్లో సమరయులతో ఎవరు మాట్లాడేవారు కాదు పెద్దగా. యూదులు వాళ్ళని బాగా చులకన భావంగా చూసేవారు, ఒక అంటరాని తరంగా చూశారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం కదా, కొన్ని మందిని దగ్గరకు కూడా రానివ్వరు, ఇళ్ళ దగ్గరకు కూడా రానివ్వరు, బయట చెప్పులు ఇప్పి లోపలికి రావాలా. ఎంత నీచంగా చూస్తారంటే మనుషులందరూ సమానమే అయినా సరే కొంత డబ్బు అనే గర్వంతో కావచ్చు, కొంత కులం అనే గర్వంతో కావచ్చు, కొంత స్టేటస్ ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు సమానంగా లేరు. మనం అనుకుంటాం మనుషులందరూ ఒకటే, మనుషులందరూ సమానమే అని అన్నట్టు ఆ రోజుల్లో కూడా సమరయుల్ని ఈ రీతిగానే చూసేవాళ్ళు. ఎవరో వాళ్ళని దగ్గర తీసుకోవడం కానీ, వాళ్ళని చేరదీయడం కానీ, వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవడం కానీ చేసేవాళ్ళు కాదు. సో ఈ రీతిగా ఉన్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడటమే కాక వారితో ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ చెప్పాలా? ఆ ప్రదేశంలో 2 రోజులు ఉన్నారు. అక్కడ ఉన్న వారిని అందరినీ రక్షణ మార్గంలోకి నడిపించాడు. అదే ఆయనకున్న నిజమైన దప్పిక, నిజమైన దాహం. శరీర దాహం అయితే వాస్తవానికి నిజంగా శరీర దాహం అయితే అక్కడ వాటర్ దాకా వెళ్ళిపోయేవాడు. శరీర దాహమేనా యేసుక్రీస్తు వారిది? శరీర దప్పికైనా యేసుక్రీస్తు వారిది? కాదు కదా. ఎందుకంటే వాటర్ ఇవ్వమని అడిగాడు కానీ అక్కడ తాగినట్టుగా లేదు. మీరు ఒకసారి చూడండి అందులో. కానీ ఆయన ఏం చేశాడు? ఆమెతో మాట్లాడటం. ఆయనకున్న దప్పిక, నిజమైన దప్పిక, ఆయనకున్న నిజమైన దాహం ఏంటయ్యా అంటే మనం చూసుకుంటూ పోతే రక్షణ మార్గంలో, అంటే మానవులైన వారందరినీ రక్షణ మార్గంలోకి నడిపించడమే ఆయనకున్న దప్పిక, ఆయనకున్న దాహం. అదే ఆయన కలిగి ఉంది. మరి ఇప్పుడు మనం క్రైస్తవులుగా మనం ఇటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? సరే, వాళ్ళ గురించి వదిలేండి. ఇక్కడ ఉన్న వారందరూ క్రైస్తవులే, ఇక్కడ ఉన్న వారందరూ దేవుని తెలుసుకున్న వారే, చాలా వరకు రక్షణ తీసుకున్న వాళ్ళే. మనం ఆయనలాగా నివసిస్తున్నావా? నశించుతూ పోతున్న వారిని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నావా? ప్రతి ఒక్కరికి ఇదంతా దేవసేవకుడు పనే, దేవసేవకుడే రక్షణ మార్గంలోకి నడిపిస్తారా అని మీరు అనుకుంటున్నారేమో. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు బాధ్యత.
దేవుడి గురించి చెప్పడం, దేవుడి మాటలను చెప్పడం, నశించుతున్న వారిని అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఈ మాట పలకడానికి నాకు అర్హత అయితే లేదు. కానీ ఇక దేవుడిని ముందుకెళ్తూ ఇది దేవుడి మాట, దేవుడే నడిపించుకుంటాడు, దేవుడితోనే ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం మన తప్పుల్ని మనం సరి చేసుకొని దేవుడి వైపు చూడాలి అని ఉద్దేశంతోనే కొన్ని రోజుల క్రితం మా ఇంట్లో కొంత డిస్టర్బెన్స్ జరిగింది. ఆ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను చెప్పనండి అయ్యారండి అని కూడా చెప్పా ఈ మాట. లేదయ్యా, ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు చెప్పాలి, ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నువ్వు వదిలేయకూడదు, చెప్పాలి. ఇక అప్పటికొచ్చి కూడా స్టార్టింగ్ లో ఈ మాట చెప్పడానికి సిద్ధమయ్యావనే కానీ ఇంకా సమయం ఉంది కదా, ఇంకొక వారం ఉంది, ఇంకొక 10 రోజులు ఉంది, అప్పుడు తీసుకొని మనం ప్రిపేర్ అవుదాం అనుకున్నా. కానీ ఈ వారం 10 రోజుల్లోనే ఏం జరిగిందంటే నేను చదవలేని, నేను చూడలేని, నేను నేర్చుకోలేని, నేను నేర్పించలేని స్థితిలోకి వెళ్ళిపోయా. సో అందుకే దేవుడు రేపటి దినం నీది కాదంటున్నాడు. వాస్తవమా కాదా? నేనేమనుకున్నా, దర్జాగా ఇంకో 6 రోజులు ఉన్నదంగా పొద్దున సాయంత్రం 1-2 గంటలు తీసి దాని మీద కూర్చొని ప్రిపేర్ అయ్యి 4 మాటలు నేర్చుకొని 4 మాటలు చెప్పొచ్చులే అనుకున్నా. కానీ అదే సమయంలో నేను చెప్పడానికి కానీ నేర్చుకోవడానికి కానీ స్థితిలో లేని పరిస్థితులు నా ఇంటికి వచ్చినాయి, నా ఇంటికి వచ్చినాయి అంటే నాకు వచ్చినట్టే. సో ఇప్పుడు మన నిజంగా మనం రక్షణ లేని వారికి రక్షణ మార్గంలోకి నడిపించే పనిలో మనం ఉండాలా. ఇప్పుడు వాస్తవానికి క్రైస్తవులైన మనం రక్షణ మార్గంలోకి నడవకపోయినా, నడిపించకపోయినా సరే మనం కూడా ద్రోహులమే. ఎందుకు ద్రోహులు అంటున్నాం అంటే, ఇప్పుడు మొదటి మాట సుందరరావు గారు చెప్పినప్పుడు ఏమన్నారు, ఎంత ద్రోహులు అండే వాళ్ళు, ఎంత నీచులు అండే వాళ్ళు, ఎలా చేశారండే వాళ్ళే అనే మాట చెప్పాడు. వాస్తవమే కదా. మరి నిజంగా ఏ తప్పు చేయనాయన్నే, ఏ మాట చేయనాయన్నే అలా చేశారు, అతన్ని కావాలని హింసించారు. మరి వాళ్ళు నిజంగా ద్రోహులైతే, వాళ్ళు నిజంగా మూర్ఖులైతే, వాళ్ళు నిజంగా పాపులైతే, ఇప్పుడు మనం దేవుని నమ్మిన మనమందరం కూడా, దేవుణ్ణి విశ్వసిస్తున్న మనమందరం కూడా రక్షణ మార్గంలో లేని వారికి రక్షణ మార్గంలోకి నడిపించకపోయినా, మనం రక్షించబడినట్టుగా నడవకపోయినా మనం కూడా ద్రోహులమే, పాపులమే. అందుకే దేవుడు మన కొరకు ఒక మాట రాయించబడ్డాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అయిపోయిందండి చివరి మాట. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను అంటే దేవుని వాక్యాన్ని, అంటే మనం దేవుని విశ్వసించిన మనమందరం యేసుక్రీస్తు వారి వలె రక్షణ లేని వారికి రక్షణ మార్గాన్ని తెలుపుతూ సర్వలోకానికి సువార్తను ప్రకటించే పనిలో మనము కూడా దప్పిక, దాహం కలిగి ఉండాలి. ఇది నేను చెప్పబోవాలనుకున్న మాట. ఫస్ట్ గా 2 మాటల్లో మొదటి మాట ఎందుకు పలికాడు అంటే, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, తండ్రికి ఆయన పట్ల ఒక చిత్తం ఉంది, అది నెరవేర్చే పనిలో ఆ మాట చెప్పాడు. రెండో విషయం మనం ఆలోచించుకుంటే, ఆ మాటలో అర్థం ఏంటంటే ఆయనకున్న దప్పిక ఎటువంటి దప్పిక? ఆత్మను రక్షించే దప్పిక, తప్పిపోతున్న వారిని, నశించిపోతున్న వారిని రక్షణ మార్గంలోకి నడిపించే దప్పిక. ఇది యేసుక్రీస్తు వారికి తండ్రికి ఒక, దేవుడికి అదే తండ్రికి మనకు కూడా ఒక సంకల్పం ఉంది. యేసుక్రీస్తు వారి లాగా మనం కూడా అటువంటి సంకల్పాన్ని, అటువంటి దప్పిక, అటువంటి దాహం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన. అందరం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి కళ్ళు మూసుకుందాం. తండ్రి యేసయ్య, మీకే వందనాలయ్యా. నిజమే తండ్రి, మీరు మాలికిన మాటలో ఎంతో అర్థాలు ఉన్నాయి తండ్రి. మీరు ఎంతో మాటలు పలికారు, ఎంతో నిందలు, అవమానాలు అనుభవించారు తండ్రి. ఎందుకంటే దేవా, తండ్రికి ఉన్న చిత్తాన్ని, తండ్రికి ఉన్న సంకల్పాన్ని మీరు నెరవేర్చినట్టుగా మేము చూడగలం దేవా. అదే తండ్రికి మా పట్ల కూడా ఒకవేళ ఆ చిత్తంలో మేము లేకుండా, మీ చిత్తంలో మేము నడవకుండా ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. సరి చేసుకుని నిశ్చితాసారంగా నడిచే భాగ్యాన్ని కలిగి ఉండాలన్న సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి యేసుక్రీస్తు వారు మీ యొక్క రక్షణ మార్గాన్ని రక్షణ లేని వారికి తెలుపుతూ ముందుకు వెళ్ళారో, ఎలాంటి అయితే నశించిపోతామని రక్షించడానికి లోకానికి వచ్చి ముందుకు వెళ్ళారో, అటువంటి దాహం, అటువంటి దప్పిక మేము కూడా కలిగి ఉండేదేవా. ఇది మాది కాదులే, ఇది మేం కాదులే అనే రీతిలో ఉండకుండా దేవా, మీరు మాకు చెప్పిన రీతిగా సమాధానం కలిగి అందరితో శుద్ధత కలిగి దేవా మేము అటు ముందుకు వెళ్ళటకు సహాయాన్ని దయచేయమని, నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మరి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా వాక్యాన్ని అందించిన సోదరులకు వందనాలు.